హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మరు. నేను సైంటిఫిక్గా నేను రీసెర్చ్ చేసి అది నిజమని చెప్పి నమ్మినాక మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది 100% నిజం. సో నేనైతే జాక్ క్యాన్ఫీల్డ్ అని ఒక అమెరికన్ ఆథర్ అనమాట. ఆయన ఇమాజినేషన్ చేసుకుని $10 million అయితే సంపాదించాడు. ఎలాగంటే తనకి ఒక ఐడియా అయితే వచ్చింది, అంటే ఇది దీన్ని నమ్మినాక అనమాట. జాక్ క్యాన్ఫీల్డ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మినాక ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి ఇమిట్ చేసి $10 million సంపాదించాడు. మీకు గూగుల్లో కొట్టినా కనిపిస్తుంది. సో ఇంకా యూట్యూబ్లో కూడా చాలా మంది ఉన్నారు, బిజినెస్ లేదు స్టార్ట్ చేశారంట 100 కోట్లు. మీకు స్క్రీన్ షాట్ కుదిరితే ఇక్కడ వేస్తాను. సో ఇది నిజం ఫ్రెండ్స్, 100% నా లైఫ్లో కూడా జరిగింది. సో దీన్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయబాకండి. మీ థాట్స్ అనేవి గుడ్గా ఉండేది చూసుకోండి. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించబాకండి. అండ్ హై ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. మనం కూడా ఇది లేదా అది లేదని అనకూడదు. మనం గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో నేను సీక్రెట్ బుక్స్ చదివా, సబ్ కాన్షియస్ మైండ్ చదివా, ఎంఎల్పి ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యా. సో చాలా వరకు చేశాను. మీకు నా నుండి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, అంటే బయోలో. సో నేనైతే హెల్ప్ అయితే చేస్తాను. సో నా లైఫ్లో అయితే నేను జరిగింది మీకు చెప్తున్నాను, నేను ఊరికైతే చెప్పట్లేదు. సో చాలా మందిలో మార్పు తేవాలని చెప్పి నేను చెప్తున్నాను. చాలా మంది అయితే అక్కర్లేని వాటి గురించి ఆలోచించుకుంటూ టైం అయితే వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి కావాలని మనకి ఒక వీడియోలో నేను చూశాను, కొన్ని వీడియోస్లో నేను ఫారెన్ కంట్రీస్ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. లూయిస్ సిఎన్ అనే బుక్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని, డోంట్ డిస్పెన్స్. ఆయన తన 30 ఎముకల్లో ఎన్నో చిట్లు పోతే ఆయన హీలింగ్ చేసుకుని విజువలైజ్ చేసుకుని డాక్టర్లు చెప్పేశారు నువ్వు బతకవు ఇంకా అని. తను హీలింగ్ చేసుకుని, సెల్ఫ్ హీలింగ్ చేసుకుని అయితే తగ్గించుకున్నాడు. ఆయన వీడియోలు అయితే బొచ్చులు ఉంటాయి. ఆయన నాకు ఇన్స్పిరేషను. సో చాలా మంది ఉన్నారు ఇట్లా వాళ్ళు. సో మన వరల్డ్ మొత్తం, అమెరికా మొత్తం వీళ్ళ డబ్బు వల్ల ఎలా వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి ఎలా ఇచ్చేయాలో తెలుసు. అందుకే వాళ్ళు అలా రిచ్గా ఉన్నారు, మనం ఇట్లా ఉన్నాం. సో ఇప్పుడు ఫేమస్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి, మనం ఇమిట్ చేయాలి. ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఆల్ఫా స్టేట్లో ఉండాలి. ఆల్ఫా స్టేట్లో ఉండాలి, అది మీకు తెలియకపోతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ఫా స్టేట్లో ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.